ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. సర్వశక్తుడైన ఆ దేవదేవుని పేరిట ప్రియులందరికీ, స్నేహితులందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, యథావిధిగానే పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. అందుకు గాను ఆత్మదేవుడే సహాయము చేయునుగాక. ఆత్మదేవుని యొక్క సహాయం కోరుతూ ఈ శ్రేష్టమైన సందర్భంలో చెవి కలిగి దేవుని మాటలు విందాం. ఆత్మదేవుడు మనకు బోధించునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు చెవి కలిగి వింటున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి అవి ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి నమ్మి విశ్వసించి ఈ మాటలు వెలువడుతూ ఉన్నప్పుడే ప్రభువు మన హృదయములో కార్యం చేయునట్లుగా సిద్ధపడదాం. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోయాషు అనే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొదటగా యెహోయాషు అంటే యెహోవా ఇచ్చెను లేదా యెహోవా బలము గలవాడు అని అర్థము. ఈ యెహోయాషు ఇశ్రాయేలు రాజుకు యెహోయాహాజు కుమారుడు. ఇతడు తన తండ్రితో కలిసి చిన్నతనంలోనే ఏలనారంభించాడు. తన తండ్రి మరణాంతరం సంపూర్ణ అధికారం పొందాడు. షోమ్రోనులో రాజుగా 16 సంవత్సరాలు ఇశ్రాయేలును ఏలాడు. ఇతని ఏలుబడి ఆరంభంలో అస్సూరు రాజు సిరియా దేశంపై దండెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు సిరియనుల బెడద తొలగి ప్రశాంతముగా ఉండేటట్లు అక్కడ చేయడం జరుగుతూ ఉంది. యెహోయాషు తన తండ్రి కాలంలో జరిగిన సంగతులను గుర్తెరిగి ఆనాటి కాలంలో ఉన్నటువంటి యెహోవా ప్రవక్త అయిన ఎలీషాను గణపరిచినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఒకనాడు ఎలీషా గారు మరణకరమైన రోగము చేత పీడితుడై ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజైన ఈ యెహోయాషు అతని యొద్దకు వచ్చి ఆ దైవజనును చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనము లిఖితపూర్వకంగా చూడగలం. ప్రియ స్నేహితులారా, 2వ రాజులు 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. ఈ యెహోయాషు దైవజనుని యొక్క విలువ ఏంటి అని చాలా తెలివిగా ఎరిగినవాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనను నా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆ దైవ సేవకుణ్ణి నా తండ్రి అని సంబోధించడం తేట తెలివిగా అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. అంటే దైవ సేవకునికి ఎలాంటి విలువ ఇవ్వాలో, దైవ సేవకునికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో, దైవ సేవకుని పట్ల ఎలా వ్యవహరించాలో ఈ యొక్క యెహోయాషుకు బాగానే తెలిసింది. అయితే ఆనాటి కాలంలో ఉన్న కొందరు భక్తుల జీవితాల్లో చూస్తే దైవజనుల్ని ఎంతగానో వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆహాబు కాలంలో అయితే నా పగవాడా అని పిలిచేవాడు. ఇలా చాలామంది, నన్ను శ్రమ పెట్టువాడా అని కొంతమంది, నా పగవాడా, నా శత్రువా అని చాలామంది పిలిచినట్లు మనం చూడగలం. అయితే ఈ యెహోయాషు చాలా దైవ సేవకుని యొక్క విలువ తెలిసిన వాడై నా తండ్రి అని సంబోధించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఆనాటి కాలంలో తన తండ్రి ఏలుబడి చేసే సమయంలో ఈ యెహోయాషు ఆ తండ్రి కాలంలో ఈ దైవజనుని యొక్క విలువ ఏంటి అని గుర్తించాడు. అందుకే కాబట్టి గుర్రములను రౌతులను నీవే అని ఏడుస్తూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, తన తండ్రి కాలంలో ఎంతగా ఈ దైవ సేవకుడు వాళ్ళ తండ్రికి దోహదపడ్డాడో మనం చూడగలం. అందుకే ప్రియ స్నేహితులారా, దేవుడు అనేక సార్లు దైవజను నోటి మాట ద్వారా తన శక్తిని, తన ఆశీర్వాదాలను, తన కట్టడలను కొన్నిసార్లు బయలుపరుస్తూ ఉంటాడు. తేట తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో కూడా నీవెంత గొప్ప వ్యక్తివైనా,
నీవు దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వెళ్ళే వ్యక్తివైనా, దేవుని వాక్యాలను, దేవుని మాటలను నిత్యము చదివే వ్యక్తివైనా ఒక్క మాట చెప్పనివ్వండి, అలనాడు దైవ సేవకుని యొక్క విలువ తెలిసినటువంటి ఆ ఒక్క వ్యక్తి నా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈనాడు నీవు కూడా దైవ సేవకుని యొక్క విలువ తెలుసుకోవాలి. నీ యొక్క ఆత్మలకు పరిపాలన కాచేటువంటి ఆ దైవ సేవకుని యొక్క విలువ నీకు తెలియాలి. ఈ యెహోయాషు తన తండ్రి కాలము నుండి సిరియన్ల మీద జయము పొందుటకు ఎలీషా గారు ప్రార్థన ఎంతగా దోహదపడిందో, ఎలీషా గారి యొక్క ప్రార్థన సలహాలే కారణమని గ్రహించాడు. అందుకే మరణ పడకపైనున్న ఎలీషాను చూసి, అయ్యో నీవు లేనిచో మాకు జయమే లేదే అన్నట్లు ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఎలీషా ఇశ్రాయేలు రాజైన యెహోయాషును ఇదిగో బాణము పట్టుకో అని చెప్పి తన చేతులను రాజు చేతుల మీద ఉంచి, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము అని చెప్పి తూర్పునున్నటువంటి కిటికీ నుండి బాణం వేయమని చెప్పాడు. ఆ తరువాత నేలను కొట్టమని చెప్పినప్పుడు ఈ యెహోయాషు ముమ్మారు కొట్టి మానాడు. అందుకు ఎలీషా గారు అంటారు, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు హతము చేసి ఉందువే. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లను నువ్వు ఓడించేస్తావు, కాబట్టి నువ్వు 2 సార్లు మాత్రమే, ముమ్మారు మాత్రమే సిరియన్ల పైన జయం పొందుతావు అని అక్కడ చెప్పడం మనం చూస్తాం. 2వ రాజులు 13వ అధ్యాయము 14 నుంచి మనము చదవగలిగితే ఈ వృత్తాంతమంతయు మనకు తేట తెలివిగా అర్థమవుతూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, దైవజనుని మాట ప్రకారము యెహోయాషు ముమ్మారు జయం పొందాడు. ఈనాడు అనేకులు దేవుడు సంపూర్ణ జయమిచ్చుటకు ఆశిస్తున్నా కొన్నిసార్లు కొన్ని జయాలు మాత్రమే మనం సంపాదించుకుందాంలే, ఇంతవరకు మాత్రమే మనకు చాలులే అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ యెహోయాషు 2 సార్లు కొడితే చాలులేని అనుకున్నారు. కానీ దైవజనుడు అంటారు, నువ్వు ఒక 5 సార్లైనను 6 సార్లైనను కొట్టిన ఎడల ఇంకా ఎక్కువగా శత్రువులను నాశనం చేసిందువు, నువ్వు జయం పొందేదవు కదా అని ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు. కానీ మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు బయట ఉన్న శత్రువును జయించుట మనకు ఎంత అవసరమో, మన అంతరంగంలో ఉన్న శత్రువును జయించుట కూడా అంతే అవసరం కదా. సాతాను ప్రేరేపితమైన లోకాశను జయించుట ఎంత అవసరమో, మోసకరమైన హృదయంలో నుండి వచ్చు శరీరాశలను కూడా జయించుట కూడా అంతే అవసరం. దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ నిజముగా దేవుడిస్తున్నటువంటి ఆలోచనలు, దేవుడిస్తున్నటువంటి ప్రతి మాటకు చెవియొగ్గుతూ దేవుడు సాక్షాత్తు నీతో మాట్లాడాడు. కొన్నిసార్లు దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. అలనాడు యెహోయాషు దైవజనుని యొక్క విలువ తెలిసి, దైవజనుని యొక్క ప్రార్థన శక్తి తెలిసి దైవజనుని దగ్గరకు వచ్చాడు. అయ్యో నీవు లేకపోతే మాకు జయం లేదే, నీ ప్రార్థన లేకపోతే మా గతంతయు అయోమయమైపోద్దే, కాబట్టి అయ్యా నువ్వు ఇలా ఉండుట మాకు ఇష్టం లేదు అని చెప్పి దైవజనును వెతుక్కుంటూ వచ్చాడు. నా తండ్రి కాలము నుండి మాకు జయము నీవే కదా, ఇశ్రాయేలులకు జయము నీవే కదా అని చెప్పి ఎంతగానో ఏడుస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన కుటుంబాలలో మనకు వచ్చే శ్రమలను మనం జయించుతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ కొన్నిసార్లు ఎందుకో మనం జయించలేం. గల కారణం ఏంటి అనంటే దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోము. కొన్నిసార్లు మన శక్తి సామర్థ్యాలు అవి విఫలమవుతూ ఉంటాయి, మన శక్తి సామర్థ్యాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది మొదలుకొనైనా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క సహాయాన్ని కోరదాం. దైవ సేవకుని యొక్క ఆలోచనలు తీసుకుందాం. దైవ సేవకుని యొక్క ప్రార్థన ఎంత గొప్పది అన్నది మనము ఆ ఒక్క విలువ తెలిసి ఇక దైవ సేవకునికి ఇచ్చే విలువను మనము ఇద్దాం. దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి మాటను, దైవ సేవకుని నుంచి వచ్చే ప్రతి మాటను మనము విలువగా భావించి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మలుచుకుందాం. అలనాడు రాజుల సహితమే దైవ సేవకులకు తల వంచారు. రాజుల సహితమే సాష్టాంగముగా వారి జీవితములను సమర్పించుకున్నారు. మనమెంతటి వారమండి? నరమాత్రులము కదా. కాబట్టి
ఈ ఆధ్యాత్మిక జీవితము, ఈ యుద్ధ భూమిలో భక్తి చేస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, నీవు నేను ఎంతటి వారము? మనము కూడా సాష్టాంగముగా దేవునికి మన జీవితాలు సమర్పించుకోవాలి. అయ్యా, మా వలన కాదు, నీవే మమ్ములను, మా కుటుంబాలను నడిపించమని దేవునికి సమర్పించుకుంటూ ఆ దేవదేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మన భక్తి జీవితాలను కొనసాగించుకోవాలని ప్రభువు పేరట ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, నిత్యము దేవుని మాటలు చదువుతూ దేవుని దగ్గర నుంచి వచ్చే ఆలోచనల ద్వారా, దైవ సేవకుల యొక్క సలహాల ద్వారా మన భక్తిని ముందుకు కొనసాగింప చేసుకోమని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్.